వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా తిరుమలాయపల్లి మండలం కాకరవాయి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు తెలుగు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుని తిరిగి తీసుకురావాలని స్టూడెంట్స్ కోరారు. తెలుగు పాఠం బోధించే ఉపాధ్యాయుడు శివరాం గత 3 నెలల క్రితం పైనపల్లి ప్రభుత్వ పాఠశాలకు డిప్యూటేషన్ పై వెళ్లి ఉపాధ్యాయుడు శివరామ తిరిగి రావాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 3 నెలల్లో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయని, ఉపాధ్యాయులు లేకుండా ఎలా చదువుకోవాలని వారు ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు ఎండ తీవ్రతకు సమస్యలు పడిపోయారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నా కూడా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా తిరుమలాయపల్లి మండలం కాకరవాయి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమకు తెలుగు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుని తిరిగి తీసుకురావాలని స్టూడెంట్స్ కోరారు. తెలుగు పాఠం బోధించే ఉపాధ్యాయుడు శివరాం గత 3 నెలల క్రితం పైనపల్లి ప్రభుత్వ పాఠశాలకు డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయుడు శివరామ తిరిగి రావాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 3 నెలల్లో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయని, ఉపాధ్యాయులు లేకుండా ఎలా చదువుకోవాలని వారు ప్రశ్నించారు. ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు ఎండ తీవ్రతకు సమస్యలు పడిపోయారు. విద్యార్థులు ధర్నా చేస్తున్నా కూడా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సార్ రావడం లేదు. మేము 10th క్లాస్, మాకు సిలబస్ చాలా వెనుకబడిపోయింది. ఎగ్జామ్స్ కూడా దగ్గర పడ్డాయి. తెలుగు సార్ వేరే స్కూల్లో టీచింగ్ చేస్తున్నారు. మాకు ఎలాగైనా ఆ సార్ రావాలి. 2 months అయింది. 2 months దాటింది. సిలబస్ చాలా వెనకబడ్డది. జీతం మాత్రం ఇక్కడ తీసుకుంటాడు, చదువు మాత్రం పైన పిల్లలు చెప్తాడు. సారు కాకరవాయి వచ్చి మాకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఎగ్జామ్స్ కూడా బోర్డు ఎగ్జామ్స్